విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ భవితవ్యంపై సందిగ్ధతకు తెరపడుతోంది. గత ప్రభుత్వం నిర్మించిన అత్యంత విలాసవంతమైన ఈ భవనాలను ఎలా వినియోగంలోకి తేవాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ భవితవ్యంపై సందిగ్ధతకు తెరపడబోతుంది. గత ప్రభుత్వం నిర్మించిన అత్యంత విలాసవంతమైన ఈ భవనాలను ఎలా వినియోగంలోకి తేవాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖపట్నం రుషికొండ భవనాల వినియోగంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన 5వ సమావేశంలో ఈ నివేదికకు తుది రూపం ఇచ్చారు. ఈ నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, డోల బాలవీరాంజనేయ స్వామి భేటీకి హాజరయ్యారు. గత 4 భేటీల్లో తీసుకున్న నిర్ణయాలపై చర్చించిన మంత్రులు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాలపై తుది నివేదికను సిద్ధం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లవుతున్నా రుషికొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అత్యంత విలాసవంతమైన ఈ భవనాలను ఎలా వినియోగించాలన్న దానిపై అధ్యయనం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం 2025 ఆగస్టు 28న సబ్ కమిటీ నియమించింది. కూటమి అధికారంలోకి వచ్చిన 14 నెలల తరువాత మంత్రులు పయ్యావుల కేశవ్, డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్లతో ప్రభుత్వం ఉపసంఘాన్ని నియమించింది. పలుమార్లు సమావేశమైన సబ్ కమిటీ ఇప్పుడు తుది నివేదికను సిద్ధం చేసింది. రుచికొండపై గత ప్రభుత్వం సుమారు 452 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రస్తుతం ప్రభుత్వానికి నిరుపయోగంగా మారింది. గతంలో ఇక్కడ ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే పర్యాటక శాఖ రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చేసే ఈ ప్యాలెస్ కట్టడం వల్ల ఆదాయం పోవడమే కాకుండా ఇప్పుడు కేవలం వీటి నిర్వహణ, విద్యుత్ బిల్లుల కోసమే ప్రతి నెల 25 లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవటమే కాకుండా ఆదాయం వచ్చేలా చూడాలని ఇప్పుడు తుది నివేదికలో కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల్లో ఆ ప్యాలెస్ల నిర్వహణకు 5,25,00,000 రూపాయలు ఖర్చయినట్లు తెలుస్తుంది. ప్రభుత్వానికి 10 పైసలు ఆదాయం లేదు సరికదా, ఆ భవనాలను నెలల తరబడి వినియోగించకపోవటం వల్ల దెబ్బతింటున్నాయి. దాంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ భవనాలను సామాన్య ప్రజలు సందర్శించేలా పర్యాటక హబ్గా మార్చాలని కమిటీ ప్రతిపాదించింది. వీటిని ఆర్ట్ గ్యాలరీగా లేదా సాంస్కృతిక కార్యక్రమాల వేదికగా వినియోగించే అంశాలను కూడా పరిశీలిస్తుంది. ఈ ప్యాలెస్ తరహా భవనాల నిర్వహణ కోసం తాజ్, లీలా, అట్మాస్ఫియర్ కోర్, హెచ్ఈఐ వంటి అంతర్జాతీయ హోటల్ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటిని లీజుకు ఇచ్చే అంశంపై నివేదికలో చర్చించారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ప్రకారం లభ్యతతో ఉన్న సుమారు 4,800 చదరపు మీటర్ల స్థలాన్ని నిబంధనలకు లోబడి ఎలా వాడాలనే దానిపై నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. కొండ దిగువన ఉన్న 9 ఎకరాల్లో
1.25 ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు. కొండపై భవనాల మధ్య ఉన్న 2400 చదరపు మీటర్ల ఖాళీ స్థలంలో 60 గదులు, కొండ దిగువన 1.25 ఎకరాల్లో 100 గదులు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల్లో ఆ ప్యాలెస్ల నిర్వహణకు 5,25,00,000 రూపాయలు నిర్మించేందుకు వీలున్నదన్న అంచనాకు వచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం అందించే ఈ నివేదికను ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించి రుషికొండ భవనాల భవిష్యత్తుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.